దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశం ఉద్యాన జలాశయమా. ఉద్యాన జలాశయమా, ఉద్యాన ప్రవాహ జలకూపమా, పరిమళ తైల వృక్షములు, గోపరసమను అగరు వృక్షములు, నానావిధ ద్రవ్యముల పరిమళములు వ్యాపించుచుండగా, నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా మించినదైన వేళ మెచ్చిన యేసుక్రీస్తు తన ఉద్యానవనమునకు వేంచేసి తనకిష్టమైన తనని ఆకర్షించి కుసుమములు కోసుకొనుటకు ఏతెంచై సిద్ధపడగా, లోయలలో పుట్టు పద్మం వంటి దానవై బలురక్కసి చెట్లలో వల్లీ పద్మమైన ఓ సంగమా, నీతి సూర్యుని కిరణాలు ప్రసరింపచేయుటకు రాజాదిరాజు కొండలు మెట్టల మీదను ఎగసి దాటుచు తన పరమపురికి ఆహ్వానించుటకు సిద్ధపడుచుండగా, ఇదిగో సొలొమోను పల్లకి మోయు భారము కలిగిన ఓ రాకడ సంగమా, సిద్ధపాటు కలిగిన సంగమ, ఖడ్గదారులుగా, యుద్ధవీరులుగా, బలశూరులుగా, సైనిక యోధులుగా గొర్రెపిల్లతో కలిసి భూరాజులను సంహరించి క్రీస్తుతో జయమందగా, దేవుని ఆలయ ద్వారమందు యేసుక్రీస్తు ప్రవేశించుటకు నిలువబడగా, ఇదిగో చలికాలము గతించెను, వర్షాకాలము తీరిపోయెను, దేశమంతటా పూలు పూసి పరిమళములు వెదజల్లుచున్నవి, పావుర స్వరము వినబడుచుండగా, త్వరపడి సిద్ధపడుమా ఓ సంగమా, ఇదిగో రాజుల రాజు గంతులు వేయచు కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ మించినది అయిన వేళ శాంతి సమాధానము అందరి మీద కుమ్మరించుటకు వేంచేయుచుండగా, ఎండిన ఎముకల లాంటి వారికిని, మొదట మహిమను కోల్పోయిన వారికిని, పుడమిపై తిరుగులాడుచును నల్లని వారై కష్టపడుతున్న వారికిని రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినిపించుము. నిన్ను ఉద్యాన జలాశయముగా మార్చినందుకు దేవునికి స్తోత్రములు. ఆమేన్.